హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఒక మంచి ప్రేమ కథ తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిలిం. రోహిణి అండ్ సముద్రకని గారు లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన ఈ మూవీ 2 hours 4 minutes రన్ టైంతో డైరెక్ట్ ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక చూశాక నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఈ మూవీకి ఎంతో కొంత కనెక్ట్ అవుతారు. బట్ రెస్ట్ ఆఫ్ పీపుల్కి మాత్రం మినిమం కూడా నచ్చదు. బేసిక్ ప్లాట్ వచ్చేసి పేరెంట్స్ ఓల్డ్ అయ్యాక పిల్లలు వాళ్ళని పట్టించుకోకపోతే పేరెంట్స్ ఎలా సఫర్ అవుతారనే దాని చుట్టూ తిరుగుతుంటుంది స్టోరీ లైన్. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, అక్కడక్కడ వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. మదర్ అండ్ డాటర్ మధ్యలో ఉండే స్ట్రగుల్స్ అండ్ ఎమోషనల్ బాండ్స్ని బాగానే చూపించారు. వర్క్ ప్రెషర్ వల్ల ఫ్యామిలీస్కి ఎలా దూరం అవుతున్నారనే పాయింట్ని కూడా బాగానే కన్వే చేశారు. ఫైనల్లీ సినిమాటోగ్రఫీ మూవీకి తగ్గట్టుగా డీసెంట్ అనిపించింది. మైనస్ పాయింట్స్, యాక్చువల్లీ ఇది ఒక ప్యూర్లీ అవుట్డేటెడ్ స్టోరీ లైన్ అండ్ మనం చాలా మూవీస్లో చూసాం కూడా. బట్ ఓల్డేజ్లో పేరెంట్స్ని చూసుకోవడానికి సపరేట్ హాలిడేస్ ఇవ్వాలని ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్ మట్టికి డెడ్ స్లోగా అనిపించింది. రోహిణి అండ్ సముద్రకని గారి మధ్యలో వచ్చే సీన్స్ అయితే టూ మచ్ ఓవర్ డ్రామాటిక్గా ఉంటాయి. ఎమోషన్స్ కూడా ఎక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ అయితే ఒక చిన్న మెసేజ్ పెట్టి ఎండ్ చేశారు. ఫైనల్లీ మ్యూజిక్ జస్ట్ పర్లేదు అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ లీడ్ రోల్స్ యాక్ట్ చేసిన వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. రెస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ పర్లేదు అనిపించింది. మెయిన్లీ టీచర్ అండ్ డాక్టర్ అనే 2 క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో. వాళ్ళైతే ఏదో స్కూల్లో ఒక పోయం అప్పగించినట్టుగా ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ డైలాగ్స్. సో ఫైనల్గా చెప్పాలంటే ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఒక మూవీ కావాలి అనుకుంటే ఈ మూవీని ట్రై చేయండి. లేకపోతే బెటర్ టు స్కిప్ దిస్ మూవీ. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది గైస్ ఒక ప్రేమ కథ తెలుగు మూవీ రివ్యూ. మీ కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.